సాయిరాంకు స్వాగతం పలుకుతున్న జోస్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర్ ప్రకాష్. షిరిడి సాయినాథుని సన్నిధి నుంచి తిరుపతికి చేరుకున్న సాయిరాంకు జోస్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర్ ప్రకాష్ ఆధ్వర్యంలో సాయి భక్తులు స్వాగతం పలికారు. సర్వం శ్రీ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు సాయిరాం సాయినాథుని విగ్రహంతో తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకోగా అక్కడ స్వాగతం పలికారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని, జపాలి ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వచ్చానని తెలిపారు. सुनील सर ओके इंडिया साईनाथ महाराज के जय, साईनाथ महाराज के जय, साईनाथ महाराज के जय, ओम साईराम। जय बोलो साईनाथ महाराज की जय, साईनाथ महाराज की जय। नो इటు తిరుగు जय साईनाथ महाराज के जय, వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం శ్రీ షిరిడి సాయిబాబా వారి భక్తు బృందంతో కలిసి ఈ యొక్క దర్శనానికి రావడం జరిగింది. అత్యంత శక్తిప్రదమైన ఈ పుణ్యక్షేత్రంలో అనేక మంది భక్తులతో ఈ దర్శనం చేయడం వలన కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు అందరిపై కురవాలని మహోన్నతమైన సంకల్పంతో ఈ దర్శనార్థం రావడం జరిగింది. ఈ యొక్క దర్శనంతో కలియుగంలో తెలిసి తెలియక చేసే సామాన్యుల వలన జరిగే పొరపాట్లు కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనంతో తొలగుతాయని ఎన్నో మనోసంకల్పాల రూపంలో, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల రూపంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో ఈ యొక్క మహా దర్శనార్థం రావడం జరిగింది. స్వామివారి యొక్క కృపా కరుణా కటాక్షాల కొరకు ఈ 50 మంది భక్తులు దర్శనార్థమై వచ్చారు. శుభం. శ్రీ సాయి ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రాణ ప్రతిష్ఠ ప్రదాత, సాయిబాబా విగ్రహాల ఉచిత ప్రతిష్ట ఎన్నో ప్రతిష్టలు చేశారు. సాయిరాం గారు ఎన్నో విగ్రహాలు స్థాపించారు. షిరిడీలో ప్రత్యేక స్థానము సాయిరాం గారికి ఉంది. సాయిరాం గారికి ప్రపంచమంతా 78 కంట్రీస్లో సాయిరాం భక్తులు ఉన్నారు. ఈరోజు తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకొని మార్నింగ్ అందరికీ దర్శనం ఉంది. మొత్తం సాయి గారి బృందం వాళ్ళు 50 మంది దాకా వచ్చారు. అందరూ కలిసి తిరుమల దర్శనం చేసుకొని రేపు జపాలి, శ్రీనివాస మంగాపురం, తిరుచానూరు, కాళహస్తి దర్శనము అవన్నీ చేసుకొని కారులో వెళ్తారు.